త్రిత్వమును దర్శించి రాజును సైన్యములకు అధిపతియునైన యెహోవాను నేను కన్నులారా చూచితిని. అందుకు నాకు జ్ఞానం కలిగింది. అయ్యో నేను అపవిత్రుడను. అంతవరకేమో వాడికి బుద్ధి లేదు, వీడికి తెలివి లేదు, పాపిష్టి జనం యోచింపరు, అందరినీ గద్దించాడు. యేసును సర్వసైన్యాధ్యక్షుడుగా చూశాడు. ఆయన తండ్రి అయిన దేవుణ్ణి రాజుగా చూశాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడే ఉన్నాడు. చూసి ఈ దేవదూతలు, మహాదూతలు, శరాఫులు పరిశుద్ధుడు 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 అని త్రిత్వ దేవుని ఆరాధిస్తుండగా దేవుని సంపూర్ణ ప్రత్యక్షత ఎదుట ఇశ్రాయేలుకు తెలివి లేదనే పాయింట్ పోయి నాకే తెలివి లేదనే పాయింట్ వచ్చింది. వాళ్ళు ఆలోచించటం లేదని కాదు, నేనే అసలు ఆలోచన శక్తి కోల్పోయాను. నా తలకాయ పని చేయలేదు, నేను అయోగ్యుడను. అరే ఇంకొకటి సంగతి నాకెందుకు బాబు, నేను అయోగ్యుడు. ప్రభువును చూచిన ప్రతి ఒక్కరూ తన సొంత అయోగ్యతను గూర్చి కన్నీళ్లతో ఒప్పుకుంటారు. ఎవరైనా సరే దేవుని చూడని వారు ఎదుటి వాళ్ళ పాపాన్ని గూర్చి మాట్లాడతారు. దేవుణ్ణి చూచిన వారు తన సొంత అయోగ్యతను గూర్చి మాట్లాడతారు. వాదం పెట్టుకోవద్దు. ఎవడైనా ఇంకొకడు తప్పు చేశాడు, ఇంకో తప్పు చేశాడు అంటే ఫైనల్గా చెబుతున్నా నేను, మీరు డిసైడ్ అయిపోండి, వీడు ఇంకా దేవుణ్ణి చూడలేదు. ఇంకొకరిని విమర్శిస్తున్నాడు, వాడు దోషి, వీడు మంచోడు కాదని మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీరు వాదాలు పెట్టుకోవద్దు. ఒక్కటే మీరు గ్రహించండి, ఇంకా వీడికి యెహోవా దేవుని దర్శనం కలగలేదు. అందుకే వాడి సొంత తప్పులు వాడికి గ్రహింపు కావడం లేదు. నేను చేసేదల్లా న్యాయం అనుకుంటున్నాడు. వాడి బ్రతుకంతా చిట్టా మొత్తం బయటికి తీస్తే అన్ని పాపాల పుట్టవాడు, పాపాల పుట్ట, అదంతా మరిచిపోతాడు. అవన్నీ వాడికి న్యాయంగానే కనపడతాయి. వాడు చేసిందంతా న్యాయము, ఎదుటివాడు చేసేదంతా తప్పు. ఇది మనిషి లక్షణం అని చెబుతున్నా నేను. గాల్లో ఎగరడం రాదంటే అది కొంగే కాదు, నీళ్ళల్లో ఈదటం రాదు అంటే అది చేపే కాదు. తన తప్పులు తాను బాగా తెలుసుకున్నాడంటే అసలు వాడు మనిషే కాదు. మానవ లక్షణం నేను చెప్తున్నా. మన తప్పులు మనకు అర్థం కాదు, కానీ ప్రతి ఆదివారం సమయం ఇస్తున్నాం. యోహాను చెప్పాడు, మన పాపములను మనం ఒప్పుకొన్న ఎడల. ఎలా ఒప్పుకుంటాం స్వామి? అంత జ్ఞానం నాకెక్కడిది? నా తప్పులు నాకు తెలుస్తాయా? తెలియదు కదా. ఎలా ఒప్పుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకితే, స్పృశిస్తే తప్ప మనం ఎంత దుర్గంధపూరితమైన హృదయాలతో ఉన్నామో మనకు అర్థం కాదు.